హలో గాయ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందుగా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉదయం లేవగానే అతిథికి మంచి రిలీఫ్గా అనిపిస్తోంది. తలనొప్పులు జలుబులు తగ్గిపోయాయి. అతిథి వాచ్లో టైం చూసుకొని త్వరగా రెడీ అయిపోయి టిఫిన్ చేయడానికి క్యాంటీన్కి వెళ్తోంది. అతిథి కుర్చీలో కూర్చుని తింటూ ఉండగా దివ్య వచ్చి, హే అతిథి, ఏంటి అప్పుడే లేచావు? ఇంకాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటూనే, రాత్రి మందులు బాగా పనిచేశాయా అని అడుగుతోంది. అతిథి సరదాగా నవ్వుతూ ఏం రిప్లై ఇవ్వకుండా చూస్తూ ఉండటం గమనించిన దివ్యకి, ఏంటిప్పుడు జయకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలా అని అడుగుతోంది అతిథి. దివ్య రెస్పాండ్ అవుతూ, అలా నేనేం చెప్పలేదే అని కొంటగా చెప్తోంది. అతిథి ఏం మాట్లాడకుండా టిఫిన్ చేస్తుండగా దివ్య మాట్లాడుతూ, జయ మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా అని అడుగుతుంది. అతిథి కూల్గా రెస్పాండ్ అవుతూ, చూడు దివ్య, ఇప్పుడు నాకు ప్రేమలో పడేంత టైం లేదు. ప్రజెంట్ నేను కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. సరే పద క్లాస్కి వెళ్దాం అని తినడం పూర్తి చేసి చెప్తోంది అతిథి. ఈ ప్రేమ వల్లే మోసపోయి అతిథి సర్వస్వం పోగొట్టుకుంది. ఎలాగోలా సొంత కాళ్ళపై నిలబడుతూ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమయంలో మళ్ళీ లవ్లో పడితే లైఫ్ ఏమవుతుందో అని భయపడుతూ లవ్కి దూరంగా ఉండాలి అని అనుకుంటోంది. అక్కడ జై. ఉదయం జై ఆఫీస్కి వెళ్ళగానే వీరని పిలిచి, నా బుక్స్ ఎక్కడా, నిన్న చెప్పాను కదా అని అడిగాడు. ఈరోజు మధ్యాహ్నంలోపు వచ్చేస్తాయి సార్, ఆర్డర్ పెట్టాను అని వీరన్ చెప్తాడు. వీరన్కి మనసులో అతిథితో డేటింగ్ ఏమైందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. కానీ అడగొచ్చో లేదో అని అనుకుంటూ లో వాయిస్తో, సార్ మిస్ అతిథి సంగతి ఏమైంది అని అడుగుతాడు. జయ రియాక్ట్ అవుతూ, అతిథి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక సినిమా ప్రొడక్షన్ టీంతో పనిచేస్తుంది. నువ్వు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటి అని గమనించి ఆ సినిమా ప్రొడ్యూసర్తో మీటింగ్ ఏర్పాటు చేయి అని చెప్తాడు. వీరన్ అర్థం కానట్లు ఫేస్ పెట్టి, ప్రొడ్యూసర్తో మీటింగ్ ఎందుకు సార్ అని అడుగుతాడు. జై కళ్ళు పెద్దవి చేస్తూ, ఓ అమ్మాయిని పడేయాలంటే చాలా స్ట్రాటజీస్ ఉంటాయి కదా, అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదులే అని ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్తాడు. వీరన్ చిన్న స్మైల్ ఇచ్చి ఓకే సార్ అని అంటాడు. సమయం ఉదయం 9 గంటలు అయింది. అతిథి ప్రొఫెసర్ గురుమోహన్ చెప్పే బ్రాడ్కాస్ట్ క్లాసెస్కి అటెండ్ అయింది. అతిథి క్లాస్లో కార్నర్ సీట్లో బుక్ ఓపెన్ చేసి కూర్చుంది. పక్కనే టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని క్యాప్ పెట్టుకున్న వైభవ్ అతిథిని పిలుస్తూ, అతిథి, నువ్వెందుకు నిన్న యాక్టింగ్ క్లాస్కి రాలేదు? నేను నీ కోసం ఎంతసేపు ఎదురు చూశానో తెలుసా అని స్మైల్ ఇస్తూ అడుగుతాడు. వైభవ్ పలకరించగానే అతిథి అలర్ట్ అవుతూ చుట్టూ ఒక లుక్ ఇచ్చింది. అందరూ వైభవ్ వైపు చూస్తూ ఉండటంతో గొంతు సవరించుకుంటూ, అయినా నువ్వు యాక్టింగ్ డిపార్ట్మెంట్ కదా, ఈ క్లాస్లో నీకేం పని అని నవ్వుతూ అడుగుతోంది అతిథి. నీకేం చెప్పానో గుర్తులేదా? మొన్న పార్టీలో జరిగిన దానికి నువ్వు బాగా అప్సెట్ అయ్యావని అనిపించింది. అందుకు నీకు ట్రీట్ ఇస్తా అని చెప్పాను కదా, నువ్వు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు అని అన్నాడు. అతిథి చిన్న స్మైల్ ఇచ్చింది. మళ్ళీ వైభవ్ మాట్లాడుతూ, ఈ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్కి నేను రావాల్సిన అవసరం లేదనుకో. నువ్వేం నేర్చుకుంటున్నావో తెలుసుకుందామని ఆతృతతో వచ్చాను అని కన్ను కొడుతూ చెప్తాడు. ప్రొఫెసర్ గురుమోహన్ ఎంటర్ అయ్యారు క్లాస్లోకి. డిసెంబర్ ఇయర్ ఎండింగ్ సందర్భంగా మన కాలేజ్లో పార్టీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పట్లానే ఈసారి కూడా సినిమా ఇండస్ట్రీ నుండి కొంతమంది ఫేమస్ డైరెక్టర్స్ ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతారని చెప్తాడు. ప్రొఫెసర్ చెప్పడం పూర్తి కాగానే క్లాస్ మొత్తం గుసగుసగులు మొదలయ్యాయి. ప్రొఫెసర్ అందరి వైపు ఒక లుక్ ఇచ్చి, మీ అందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈసారి ఎవరు హోస్ట్గా చేస్తారో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్పండి. హోస్ట్గా ఉన్నవాళ్ళు అందం, ఆహార్యంతో పాటు పరిస్థితులను హ్యాండిల్ చేయడం కూడా తెలియాలి. అంతేకాదు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి. మ్యూజిక్ మీద కూడా కొంచెం పట్టుండాలి అని షరతులు విధిస్తాడు ప్రొఫెసర్.
ప్రొఫెసర్ అలా చెప్పగానే అతిథి చెయ్యెత్తాలని చూస్తోంది. ఇలాంటి అవకాశాలను అసలు మిస్ చేసుకోకూడదు అని అనుకుంది అతిథి. ఒకవేళ ఎవరినైనా నా యాక్టింగ్ నచ్చి ఛాన్స్ ఇచ్చినా దర్శన్ ఖచ్చితంగా తన కెరీర్‌కి అడ్డుపడతాడు అని అనుకుని మెల్లగా చేతులు కిందకి పెట్టేసింది అతిథి. అప్పుడే క్లాస్‌లో కొంతమంది నేను హోస్ట్ చేస్తా అంటూ వరుసగా చేతులెత్తుతారు. అతిథి పక్కనే ఉన్న వైభవ్ పైకి లేచి, ప్రొఫెసర్, ఈసారి హోస్ట్‌గా అతిథి ఉంటే బెస్ట్ అనిపిస్తోంది అని గట్టిగా చెప్తాడు. అతిథి పక్కనే ఉన్న వైభవ్, సారీ గైస్, గట్టిగా చెప్తాడు. వైభవ్ అతిథి పేరు చెప్పగానే అతిథి కంగారు పడుతూ కూర్చోమని అతని చేయి పట్టుకొని కిందకి లాగుతుంది. వైభవ్ అతిథిని ఏం పట్టించుకోలేదు. అతిథి స్పీచ్‌లు, పర్ఫార్మెన్స్ నేచురల్‌గా ఉంటాయి. కాలేజ్‌లో జాయిన్ అయ్యి కొన్ని రోజులే అయినా అందరినీ ఆకట్టుకుంది అతిథి అని వైభవ్ కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. వైభవ్ మాటలు విని క్లాస్ అంతా సైలెంట్ అయిపోతుంది. అతిథి కూడా షాక్‌తో ఆలోచిస్తూ, నేను ఈ కాలేజ్‌లో జాయిన్ అప్పటి నుండి వైభవ్‌తో క్లాస్‌లో తప్ప అసలు మాట్లాడలేదు. అయినా నా గురించి ఇంతెలా తెలిసింది అని ఆలోచిస్తోంది అతిథి. క్లాస్‌లో ఉన్న అమ్మాయిలంతా అతిథి వైపు అసూయతో చూస్తున్నారు. అసలు వైభవ్‌కి ఈ క్లాస్‌లో పనేంటి? అయినా అతిథికి సపోర్ట్ చేస్తున్నాడు. కొంపదీసి వీళ్ళిద్దరూ రిలేషన్‌లో ఉన్నారా? అని గుసగుసలాడుతున్నారు. అప్పుడే క్లాస్‌లో ఒక అబ్బాయి రెస్పాండ్ అవుతూ, ఏ ప్రొఫెసర్, వైభవ్ చెప్పేది నిజమే. అతిథి ఒకసారి సాంగ్ కూడా పాడింది. అచ్చం సింగర్స్ పాడినట్టే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది అని అన్నాడు. దాంతో క్లాస్‌లో ఉండే అబ్బాయిలంతా, హా! అవును. అతిథి చాలా అందంగా కూడా ఉంటుంది. ఆ అమ్మాయి ఏం మాట్లాడినా వినాలనిపిస్తోంది అని అన్నారు. అతిథికి అబ్బాయిలలో ఇంత క్రేజ్ ఉండటం ఓర్వలేక అమ్మాయిలు బాగా జెలస్ ఫీల్ అవుతున్నారు. మధ్యలో చెర్రీ అని ఒక అబ్బాయి లేచి, నేను ఇందుకు ఒప్పుకోను. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి చెర్రీ వైపు చూశారు. చెర్రీ అవేం పట్టించుకోకుండా, మనకి కావాల్సింది హోస్ట్. ఇక్కడ బ్యూటీ కాంటెస్ట్ జరగట్లేదు. అతిథి ఎన్నో స్పీచ్‌లు ఇచ్చి ఉండొచ్చు. హోస్టింగ్‌కి, స్పీచ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగైతే స్పీచ్‌కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారంటే నేను బ్రాడ్‌కాస్ట్‌లో ఇంటర్న్ చేస్తాను. ఇప్పుడేమంటారు? అని ప్రశ్నిస్తాడు. నువ్వు చేసింది నిజమే. నువ్వు చెప్పింది నిజమే. ఏదో స్పీచ్ ఇచ్చిందని నేను అనటం లేదు. ఆమె టాలెంట్ తెలుసు కాబట్టి ఛాన్స్ ఇవ్వమని అడిగాను అని అంటాడు వైభవ్. ప్రొఫెసర్ మధ్యలో వచ్చి, ఓకే, కూల్. మీ డిస్కషన్ ఆపితే ఎవరు హోస్ట్ చేయాలో నేను చెప్తాను అని అంటాడు. దాంతో క్లాస్ అంతా సైలెంట్ అయ్యి ప్రొఫెసర్ వైపు చూశారు. ప్రొఫెసర్ గురుమోహన్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, నేను ఇప్పుడు చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. నాకు కూడా అతిథి ఈసారి హోస్టింగ్ నిర్వహిస్తే బాగుండు అని అనిపిస్తోంది. ఆమె అన్నిట్లో మంచిగా రాణిస్తోంది. అతిథి హోస్ట్‌గా ఉండాలి అనడానికి నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి అని ఖరాఖండిగా చెప్తాడు ప్రొఫెసర్. ప్రొఫెసర్ మాట్లాడడం అయ్యాక క్లాస్ అంతా సైలెంట్ అయిపోతుంది. ప్రొఫెసర్ అతిథిని పిలిచి, అతిథి, నువ్వు ఈ ఛాలెంజ్‌కి స్వీకరిస్తున్నావా? నువ్వు హోస్ట్‌గా చేసి ప్రొఫెసర్‌ని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి అని అతిథితో అన్నాడు. ఒకవైపు ప్రొఫెసర్, ఇంకోవైపు వైభవ్, ఇంకా మిగిలిన స్టూడెంట్స్ అతిథిని ఎంకరేజ్ చేయడంతో అతిథికి ధైర్యం వచ్చి, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్ అని కూల్గా చెప్పింది. దర్శన్‌కి భయపడి ఇలా వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోకుండా పోతుంటే లైఫ్ అంతా లూజర్‌లాగే ఉంటా అని మనసులో అనుకుంది అతిథి. క్లాస్ అయ్యాక అతిథి వెళ్తుండగా వైభవ్ పిలుస్తూ, హే అతిథి, ఆగు, నేను వచ్చింది నీ కోసం. అలాంటిది నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోవటం నీకు న్యాయమా అని సరదాగా అంటాడు. అతిథి చిన్న స్మైల్ చేస్తూ, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? నువ్వు క్యాంపస్ సూపర్ స్టార్వి. నువ్వు ఇలా నా వెంట పడుతుంటే మిగిలిన అమ్మాయిలంతా నా మీద ద్వేషం పెంచుకుంటారు అని చెప్పింది. మళ్ళీ అతిథి మాట్లాడుతూ, అవును, ఏంటి సార్‌కి నా గురించి తెలిసినట్టు మాట్లాడావు? మరి అంత అవసరమా? వైభవ్ మాట్లాడుతూ, నీ గురించి ఈ కాలేజ్‌లో ఎవరికీ తెలియదు. చెప్పు.
నీకు చాలా టాలెంట్స్ ఉన్నా ఏం లేనట్టుంటావు అని లో వాయిస్తో, ఇంకొక విషయం తెలుసా, క్యాంపస్లో చాలామంది అబ్బాయిలకి నువ్వంటే పిచ్చి, నిన్ను ఒక దేవతలా చూస్తారు అని కన్ను కొడుతూ చెప్తాడు. అతిథి మనసులో కూడా మనసు అనుకుంటోంది, వైభవ్కి నేనెవరో తెలుసా, ఖచ్చితంగా నా గురించి ఎంక్వైరీ చేసే ఉంటాడు అని అనుకుని వైభవ్ వైపు చూస్తూ, నన్నేం ఇష్టపడట్లేదు కదా అని అడుగుతోంది డౌట్గా. వైభవ్ కూల్గా ఫేస్ పెట్టి, అతిథి నన్ను అపార్థం చేసుకోకు, నాకు అలాంటి ఉద్దేశం లేదు, నిన్ను ఇంతకుముందే కలిశాను, నీకు నేను గుర్తులేనులే అని చెప్తాడు. అతిథి ఆశ్చర్యపోతూ, అవునా, ఎప్పుడు అని అడుగుతోంది. నీకు గుర్తుందా, ఒక 8 years బ్యాక్ చిన్నపిల్లలతో మ్యూజిక్ భద్ర అని ఒక ఫిలిం తీశారు, అందులో నువ్వు నేను ఒక రోల్ చేశాం, అందులో నేను కూడా యాక్ట్ చేశాను అని అన్నాడు. వైభవ్ మాటలు వినగానే అతిథి ఆశ్చర్యపోతూ ఒక్కసారిగా 8 years బ్యాక్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె ఏజ్ 14. ఆ మూవీ మర్చిపోలేని మంచి జ్ఞాపకాలు అందించింది. ఆ మూవీతో ఆమె టాలెంట్కి అందరూ ఫిదా అయిపోయారు. మళ్ళీ నిన్ను ఈ కాలేజీలో చూసి ఆశ్చర్యపోయాను అని ప్రౌడ్గా చెప్తాడు వైభవ్. అతిథి వైభవ్ చెప్పేది కంగారు పడుతూ, అవునా అని అంటోంది. మీ ఫ్యామిలీకి ఏం జరిగిందో నాకు తెలుసు, మీ నాన్న చేసిన పనికి నువ్వు బలైపోతావు అని నేను అసలు ఊహించలేదు. నీ గురించి ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నాను. సడన్గా నువ్వు నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది అని తెలిసింది. ఆ తర్వాత నీ గురించి ఎంత ట్రై చేసినా ఆచూకీ అసలు దొరకనే లేదు. ఆ తర్వాత నిన్ను ఇక్కడ చూసేసరికి నువ్వు ఇంటి పేరు మార్చుకున్నావు అని తెలిసింది. ఒక రకంగా అది మంచిదే. సీరియస్గా చెప్తున్న అతిథి, నీలాంటి వాళ్ళే ఇండస్ట్రీకి అవసరం. అందుకు నీకు ఎలాగైనా హెల్ప్ చేద్దాం అని అనుకున్నాను. లైఫ్ అంతా నీకు మంచి ఫ్రెండ్గా ఉండాలి అనేదే నా ఉద్దేశం, అంతే అని పొలైట్గా చెప్తాడు వైభవ్. వైభవ్ అలా చెప్పగానే అతిథికున్న టెన్షన్ పోయి కాస్త రిలాక్స్డ్గా అనిపించింది. వైభవ్ మాటల్లో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు అని క్లారిటీ వచ్చిన తర్వాత కూల్గా స్మైల్ ఇస్తూ, నా గతం తెలిసి నాకు సాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారా అని మనసులో అనుకుని సంతోషపడింది. దర్శన్ వల్లే ఇలా ఉన్నాను అని వైభవ్కి తెలియదు అని అతని మాటల్లో అతిథికి అర్థమైంది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుకుంటారు. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అతిథి తిరిగి హాస్టల్కి వెళ్తుండగా దారిలో ఉండగా మందాకిని కాల్ చేస్తోంది. ఏ మందాకిని, ఏంటి నా దగ్గర పని చేయాలని అనుకోవడం లేదా నువ్వు? స్పోర్ట్స్ కార్లో ఎవరితోనో తిరుగుతున్నావంట. సరే అయితే దాస్ వెబ్ సిరీస్ బ్యాన్ అయితే నన్ను బ్లేమ్ చేయొద్దు అని వెటకారంగా అంటుంది. మందాకిని అలా అనగానే అతిథికి ఒక్కసారిగా చిర్రెత్తింది. ఏంటి ఈ బ్లాక్మెయిల్స్ని ఎంతకాలం భరించాలి అని మనసులో అనుకుని స్ట్రాంగ్ వాయిస్తో, చూడు, మామూలుగా వచ్చే నెలలోనే దాస్ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వాలి. ఇప్పటి వరకు నేను ఎలాంటి అప్డేట్ వినలేదు. అంటే నువ్వు కావాలనే వాయిదా వేస్తున్నావని నాకు అర్థమవుతుంది. ఈ విషయంలో ఓ ప్లేస్ అనిపిస్తే ఖచ్చితంగా నీ దగ్గర అయితే నా టైం వేస్ట్ చేసుకోను. ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ పోవడానికి నేనేమి వరాలిచ్చే దేవతను కాను. ఆ సిరీస్ కోసం నా పరువుని తాకట్టు పెట్టుకోలేను అని ఖరాఖండిగా చెప్తోంది అతిథి. మందాకిని నర్వస్ ఫీల్ అవుతూ, అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతోంది. వెళ్ళి దర్శన్ని అడుగు, వాడితో బ్రేకప్ చెప్పి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు దర్శన్ని వాడే కదా. ఎందుకు నా వెంట పడుతున్నావు, నన్ను టార్చర్ చేసి దొబ్బుతున్నాడో వెళ్ళి తెలుసుకో అని చెప్పి కోపంతో ఫోన్ కట్ చేసింది అతిథి. మందాకిని షాక్ అయిపోయి పక్కనే ఉన్న దర్శన్ వైపు చూస్తూ, దర్శు అది చెప్పేది నిజమేనా అని సీరియస్ లుక్తో అడుగుతోంది. దర్శన్ మాత్రం ఏం రెస్పాండ్ అవ్వకుండా అలాగే కిటికీ వైపు చూస్తూ 2 ఏళ్ల క్రితం అతిథి చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటున్నాడు. దర్శన్, ఇంత హ్యాండ్సమ్గా ఎలా పుట్టావు, నేను నిన్ను అందుకే ప్రేమించాను, నాకు నీతో లైఫ్ అంతా ఇలాగే ఉండాలని ఉంది అని అతిథి ప్రేమతో చెప్పిన మాటలు దర్శన్ మైండ్లో అలా తిరుగుతూనే ఉన్నాయి. అతిథితో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేదో తలుచుకొని దర్శన్ హృదయం బాధతో బరువెక్కిపోయింది. మళ్ళీ అతిథితో కలిసి జీవించగలనా,
నేను కోల్పోయిన జీవితాన్ని తిరిగి దక్కించుకోగలనా అని మనసులో బాధపడుతున్నాడు. మరోవైపు అతిథి ఇకపై మందాకిని దగ్గర పని చేయకూడదని నిర్ణయించుకుంది. ఎన్ని రోజులుగా మందాకిని దర్శన్ ఏం చెప్పినా నో అని చెప్పకుండా చేస్తూనే ఉంది. దాస్ వెబ్ సిరీస్ విషయంలో ఎలాంటి స్పందన లేకపోవటంతో వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారని అనుకుంది. అయితే ఇప్పుడు ఆ సిరీస్ విషయంలో మందాకిని ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందని అతిథికి ప్రశ్నగా మారిపోయింది. దానికి తోడు నిన్న రాత్రి దర్శన్ ప్రవర్తన గమనించిన అతిథి ఇకపై అతనితో ఉంటే చాలా ప్రమాదం అని అనుకుంది. అందుకే అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అతిథి రూమ్కి వెళ్ళగానే ఎవరూ కనిపించలేదు. శుభ ఆల్బమ్ లాంచ్లో బిజీగా ఉంది. ధీర వీకెండ్ కావటంతో ఇంటికి వెళ్ళింది. మరోవైపు దివ్య కూడా ఆమె పనుల్లో బిజీగా ఉంది. అండ్ దాంతో అతిథికి ఒక్కతే రూమ్లో ఉండటం ఇష్టం లేక లైబ్రరీకి వెళ్దాం అనుకుంది. వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుండగా సడన్గా రూమ్లో ఏదో శబ్దం వినిపించింది. అతిథి అనుమానంగా దివ్య నువ్వేనా అని అడిగింది. ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. దాంతో అతిథి కంగారు పడుతూ వాష్రూమ్ నుండి బయటికి వచ్చి చూసేసరికి ఎవరూ లేరు. డౌట్ వచ్చి ఫాస్ట్గా రూమ్ నుండి బయటికి వచ్చి చూసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. అతిథికి ఇంకా కంగారు మొదలైంది. రూమ్లోకి ఎవరు వచ్చారు అని కంగారుగా తలుపు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరూ లేకపోయేసరికి అంతా భ్రమ అని అనుకుని వచ్చి బెడ్పై వాలిపోయింది అతిథి. కాస్త అలసటగా అనిపించడంతో లైబ్రరీకి వెళ్ళే ఓపిక లేక రూమ్లోనే చదువుకుందామని కాసేపు పుస్తకం తిరిగేసి మెల్లగా నిద్రలోకి జారుకుంది. తిరిగి లేచేసరికి సాయంత్రం 7 గంటలైంది. లేచి మొహం తుడుచుకొని అద్దం ముందు అలా నిల్చుంది. సడన్గా చాలామంది అడుగుల శబ్దం వినిపించి అతిథి తలుపు దగ్గరికి వెళ్ళింది. అతిథి తలుపు తీసేలోపే టన్ టన్ అంటూ ఎవరో గట్టిగా తలుపులు బాదుతూ లోపల ఎవరున్నారు, తలుపులు తెరవండి అని కోపంతో అరుస్తున్న మగవాడి గొంతు వినిపించింది. అతిథి కంగారుగా తలుపులు తెరిచేసరికి చుట్టూ చాలామంది అమ్మాయిలున్నారు. వాళ్ళ ముందు అతిథి క్లాస్మేట్స్ అయిన జ్యోతి, సంగీత కూడా నిల్చున్నారు. వాళ్ళతో పాటు హాస్టల్ వార్డెన్ వాణి, యూనిఫామ్లో ఉన్న పోలీసులు కనిపించారు. అతిథికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకొచ్చారు అని అతిథి అడిగేలోపే జ్యోతి పోలీస్తో, ఆఫీసర్, సంగీత రూమ్ నుండి సాయంత్రం 6 గంటల సమయంలో అతిథి బయటికి రావడం చూశాను. ఖచ్చితంగా ఆమె డబ్బులు కాజేసి ఉంటుంది అని అతిథి వైపు వేలు చూపిస్తూ అంటోంది. అతిథి కన్ఫ్యూజన్తో డబ్బులేంటి, అసలేమైంది అని అడుగుతోంది. పక్కనే ఉన్న హాస్టల్ వాణి అమాయకంగా ఫేస్ పెట్టి, ఏం లేదమ్మా, సంగీత కాలేజ్ ఫీజు కోసం దాచుకున్న డబ్బులు పోయాయంట. నువ్వు సంగీత రూమ్ నుండి బయటికి రావటం కొంతమంది అమ్మాయిలు చూశాము అని అంటున్నారు. 100-200 అయితే పోనీలే అని అనుకోవచ్చు. అక్షరాల 2 లక్షల రూపాయలు కదా, అందుకే పోలీసుల్ని పిలిపించింది అని చెప్పింది. వార్డెన్ అలా చెప్పగానే అతిథి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. నేను డబ్బులు తీసుకోవడం ఏంటి, అసలు సాయంత్రం నేను రూమ్లో నుండి బయటకే రాలేదు అని మధ్యాహ్నం ఎవరో వచ్చిన శబ్దం గుర్తు చేసుకుంటూ చెప్పింది అతిథి. ఖచ్చితంగా ఎవరో కావాలని తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అతిథికి అర్థమైంది. వెంటనే పోలీసులు అటువైపు తిరిగి, సార్, నేను క్లాస్ నుంచి నేరుగా రూమ్కి వచ్చాను, ఆ తర్వాత మళ్ళీ బయటకు రాలేదు అని చెప్తోంది అతిథి. పోలీస్ ఆఫీసర్ చేతిలోనే లాఠీని ఎత్తి చూపిస్తూ, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, నువ్వు రూమ్లోనే ఉన్నావని సాక్ష్యం అని అడుగుతాడు. వీకెండ్ కావటంతో హాస్టల్లో పెద్దగా ఎవరూ లేరు. పైగా అతిథి రూమ్మేట్స్ కూడా లేకపోవడంతో అతిథి ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది. పోలీస్ ఆఫీసర్ అతిథి వైపు వెటకారంగా చూస్తూ, ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ రైట్ అని నవ్వుతూ అన్నాడు. అతిథిని పక్కకు తోస్తూ, సారీ, మీ రూమ్ని చెక్ చేయాలి,
నీ బెడ్ ఎక్కడా ఉంది అని పోలీస్ ఆఫీసర్ అడిగాడు. అతిథి ఏం మాట్లాడకుండా, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మీరు ఇలా క్యాంపస్కి వచ్చి దౌర్జన్యం చేయకూడదు అని ఆ పోలీస్ ఆఫీసర్తో భయంగా చెప్పింది అతిథి. పోలీస్ ఆఫీసర్కి ఒళ్ళు మండి, మర్యాదగా పక్కకు తప్పుకో అని పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్స్ వైపు సైగ చేశాడు. వెంటనే లేడీ కానిస్టేబుల్ అతిథిని సైడ్కి లాగింది. తర్వాత అతిథి బెడ్ అని పైకి లేపి అంతా సెర్చ్ చేశారు. అతిథి బట్టలు, ర్యాక్, ఇంకా వాష్రూమ్ ఎలా అన్నీ సెర్చ్ చేయగా అతిథి బ్యాగ్లో 2,00,000 రూపాయలు విలువ గల 500 నోట్లు, ఇంకా 200 నోట్ల కట్టలు కనిపించాయి. దాంతో అతిథికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఇలా నిల్చుని ఉండిపోయింది. వెంటనే పోలీస్ ఆఫీసర్ అతిథి వైపు కోపంగా చూస్తూ, ఏం ప్లాన్ చేశావే? అందంగా ఉన్నవాళ్ళు అబ్బాయిని మోసం చేస్తారు అని అనుకున్నాను. ఇలా దొంగతనాలు కూడా చేస్తారా? ఈడ్చుకెళ్ళండి దీన్ని అని అన్నాడు. అతిథి భయంతో, లేదు సార్, నేను ఈ దొంగతనం చేయలేదు. వీళ్ళిద్దరే నన్ను కావాలని ఇందులో ఇరికించారు అని జ్యోతి ఇంకా సంగీతల వైపు చూపిస్తూ ఏడుస్తోంది అతిథి. మధ్యాహ్నం ఎవరో నా రూమ్లోకి వచ్చిన శబ్దం నేను విన్నాను. ఇది వీళ్ళే అని జ్యోతి సంగీతల వైపు కోపంగా చూస్తూ చెప్పింది అతిథి. కాలేజ్ ఈవెంట్లో నేను హోస్ట్గా చేస్తున్నాను అని ఓర్చుకోలేక ఇలాంటి దారుణం చేస్తారా? సిగ్గులేదా? ఒకరి టాలెంట్ని తొక్కేసి పైకి రావాలని చూస్తున్నారు అని జ్యోతి సంగీతలను తిట్టేసింది అతిథి. అతిథి అలా అనగానే చుట్టూ ఉన్న జనాలందరూ గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. వెంటనే సంగీత రెస్పాండ్ అవుతూ, సిగ్గు మాకు కాదు, నీకు లేదు. దొంగతనం చేసింది కాక మళ్ళీ మా మీదకే చాడీలు చెప్తున్నావా? మేము ప్రొఫెసర్ గురుమోహన్ గారికి మాటకి రెస్పెక్ట్ ఇస్తాం. నువ్వు రోజు తినే ఫుడ్, వేసుకునే బట్టలు చూస్తే తెలుస్తుంది నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో. అందుకే పాపం అని నీకు సహాయం చేద్దామని కూడా అనుకున్నాం. కానీ అంతలోనే నీ బుద్ధంతా బయట పెట్టేశావు అని అసూయతో నిన్న ఫేస్తో చెప్తోంది సంగీత. సంగీత మాటలకు అతిథి స్టన్ అయిపోయింది. పోలీస్ ఆఫీసర్ మధ్యలోనే కలగజేసుకొని, పద, విషయం ఏంటో పోలీస్ స్టేషన్లో తెలుసుకుందాం అని అతిథిని ముందుకు తోస్తాడు. ప్రస్తుతం పరిస్థితి ఆమెకు అనుకూలంగా లేదు అని అతిథికి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సైలెంట్గా ఉండకపోతే నాపై ఇంకా పెద్ద కేసు పెడతారు అన్న భయంతో కూల్గా పోలీసులకి సహకరించింది అతిథి. కానీ ఈ విషయం కాలేజీలో తెలిస్తే తన పరువు పోతుందని, కళ్ళన్నీ కూలిపోతాయని అతిథి బాగా భయపడుతోంది. ఈ గండం నుండి నన్ను బయటపెట్టేది ఎవరా అని వెంటనే ప్రొఫెసర్ గోపీనాథ్కి కాల్ చేసింది. అతిథి జరిగిందంతా చెప్పగా ప్రొఫెసర్ గోపీనాథ్, నిజంగా ఈ రోజుల్లో స్టూడెంట్స్ స్వార్థం కోసం ఏం చేయడానికైనా వెనకాడడం లేదు. నువ్వు చాలా మంచిదానివి, తెలివైన అమ్మాయివి కూడా. కాలేజీలో చాలామందికి, ముఖ్యంగా అమ్మాయిలకి నువ్వంటే అసూయ. హాస్టల్లో జరిగిన సంఘటన గురించి చెప్పాలంటే నీకు సహకరించడానికి నీ రూమ్మేట్స్ కూడా నీతో లేరు. కాబట్టి నువ్వు ఈ తప్పు చేయలేదని రుజువు చేయడం చాలా కష్టం అని డీప్గా ఆలోచిస్తూ అంటాడు. ఇప్పుడు నేను తప్పు చేశాను అని ప్రూఫ్ అయితే ఇక నేను బ్రతకడమే వేస్ట్ అని మనసులో అనుకుంటోంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయలేమా అంకుల్ అని అడుగుతోంది అతిథి. గోపీనాథ్ మాట్లాడుతూ, నువ్వేం కంగారు పడకు తల్లి, నేను తెలిసిన వాళ్ళతో మాట్లాడి ముందు నిన్ను స్టేషన్ నుండి బయటికి రప్పించే మార్గం చూస్తాను. ఆ తర్వాత సమస్య ఎలా పరిష్కరించాలో చూద్దాం అతిథికి ధైర్యం చెప్పాడు. అతిథి డౌట్గా, థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పింది. ఇప్పుడు అతిథిని స్టేషన్ నుండి బయటకు తీసుకువచ్చేది ఎవరు? జ్యోతి సంగీతలకు గుణపాఠం చెప్పేది ఎవరు? జయ్ మళ్ళీ తిరిగి వస్తాడా ఆమెను కాపాడడానికి? గాయస్, నాకు ఈ లాస్ట్ ఫ్యూ మినిట్స్ చెప్తూ ఉంటే నాకు అతిథిని నేను దగ్గరుండి ఫీల్ అయ్యాను అనిపించింది. లైక్ నాకు బాధగా అనిపించింది. నా గొంతులోనే తెలిసి ఉండాలి, నాకు బాగాలేదు, సో అందుకే వీడియో ఇవ్వలేదు. అండ్ రేపు ఎల్లుండి వీకెండ్ ఒక వీడియో పెడతాను. అండ్ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ స్టోరీ నాది, నేను ప్రతిలిపిలో రైటర్ని.
అండ్ ఈ కాన్సెప్ట్ అంతా నాది. నెక్స్ట్ వీడియో కోసం త్వరగా ఫాస్ట్గా 100 కామెంట్స్ చేసేసేయండి. అండ్ డోంట్ టేక్ ఇట్ సీరియస్, మినిమం 80 ఇవ్వండి. థ్యాంక్ యూ గాయ్స్.